సంపూర్ణ వినాయక వ్రత విధానం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. ఓం దేవీం వాచ మజన్నయంత దేవస్తాం విశ్వరూపః పసవో వదంతి సానో మద్రేషమూజం దుహానాదే నుర్వాగస్మాను సుష్టుతైతు అయం ముహూర్తోస్తు. శ్లోకం. యః శివో నామరూపాభ్యాం యః దేవి సర్వమంగళతయో సంస్మరణ తుసాం సర్వతో జయమంగళం అని చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడతీయాలి. దీనిపై పత్రి వేసి 4 వైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడికాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. పూజకు కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, ఒత్తులు, 21 రకాల పత్రి, ఉద్ధరణ నైవేద్యాలు. ఇక పూజ స్టార్ట్ చేద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. తరువాత ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. నమస్తర్వేభ్యం మహాజన్యేభ్య అయం ముహూర్త సంవత్సరస్తు. భూతోచ్చాటన అంటే ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారక ఏతాషామవిరోధనే బ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుకకు వేసుకోవాలి. ప్రాణాయామం. ఓం భూ ఓం భువ ఓం సువః ఓం మహ ఓం జనః ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపాజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువత్సురోం అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగతోపి న యః స్మరేధ్యే విరూపాక్షాంస బాహ్యభ్యంతరశుచి అని 4 దిక్కుల ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. సంకల్పం. మమ ఉత్పాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్యాయ ప్రవర్తనమానన్య అద్య బ్రాహ్మణ ద్వితీయపారాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణదిగ్భాగే నదీ సమీపే శ్రీశైలేశ నివాసితే గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాణేన శ్రీ పేరు చెప్పుకొని నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్దాదంతిదే వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవాంగుల విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర పేరు చెప్పుకొని గోత్రాన్ని కూడా చెప్పుకోండి. ధర్మపతి పేరు కూడా చెప్పుకొని సమయపోతం
సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్యస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదో నిర్విఘ్న పరిస్థామర్థ్య శ్రీ మహాగణపతిం పూజాం కరిష్యే అంటూ కుడి చేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. భవసంచిత పాపౌషు విద్వాంసన విచక్షణం విఘ్నదారకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేతి స వినాయకం ఉత్తమం గణానాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తభీష్టప్రదం తస్మాధ్యాయత్తం విఘ్ననాయకం షోడోపచార పూజాం ధ్యాయేత్ జ్ఞానానం దేవం తప్తచానకనిస సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ మహాగణాధిపతయ నమః. ధ్యాయామి. అత్ర గచ్చ జగద్వంద సురరాజార్చితేశ్వర అనాదనాద సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి ముక్తైకై పూష్యరాగై చ నానారత్నే విరాజితం రత్నసింహాసనం చారు పీత్యద్యం ప్రతిగృహేత్యం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర సమస్తేస్తు శంకరప్రియనందన గృహణార్థం మాయాదత్తం గంధపుష్పాక్షతం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. గజవక్త నమస్తేస్తు సర్వభిష్టప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహణద్విదానన పాద్యం సమర్పయామి. అనాదనాద సర్వజ్ఞ గిర్వాణ వరపూజిత గృహాణచనమం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దదిక్షరా సమయక్తం దామధ్వజేన సమన్వితం మధుపర్కం గృహనేదం గజవక్తం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం. పంచామృతేవ గృహణ గణనాయక అనాదనాద సర్వజ్ఞ గిర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వాది తీర్థభ్య ఆహృతైరమలికర్ణే కుస్నానం కురుష భగవాను మా పుత్రమస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్నద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చ ఉత్తరీయకం గృహణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవితం సమర్పయామి. చందా నగురు కర్పూర కస్తూర్ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ పీత్యర్థం ప్రతిగృహ్యతం గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాల్ శాలిహస్తుండాలన్ శుభాన్ సుగృహణ పరమానంద ఈశాపుత్ర నమస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవిశాంతి పత్రాన్ని సంగృహణ నమస్తుతే పుష్పాన్ని పూజయామి. అదంగ పూజ పుష్పాలతో పూజించాలి. ఇప్పటి వరకు సంకల్పం చెప్పుకొని దేవుణ్ణి నిలబెట్టామన్నమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్పో పూజయామి. శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాదాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. గజవక్తాయ నమః వక్తం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యాంగం పూజయామి. ఏకవిశంతి పత్ర పూజ 21 రకాలతో పత్రాలతో పూజించాలి. సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తురపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధూవరపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఇభవక్తాయ నమః శమీపత్రం పూజయామి.
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశాంతి పత్రాన్ని పూజయామి. అష్టోత్తరశతనామ పూజ. ఓం గజానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వేమాతురాయ నమః అనుకుంటూ అక్షతలు కానీ పూలు కానీ వేయండి. ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిజ్ఞాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబాజడాయ నమః, ఓం హాయగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారినే నమః, ఓం అశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బల్వాన్వితాయ నమః, ఓం బలోద్ధతాయ నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావాగమ్యాయ నమః, ఓం భావాత్మజాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చమికారా ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్తపనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాధిపాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం ధ్యాయే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభిష్టవరదాయనే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావాగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకణీ మేకలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సహిష్టవే నమః, ఓం సదాదిత్యతాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరజే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంత చిత్పభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపం. అగరవత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతిలో చూపించాలి. కుడి చేతితో చూపించి అంతేగాని అగరవత్తులను చుట్టూ తిప్పకూడదు. దశాంగం గగ్గులోపితం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రమామి. దీపం. కర్పూర దీపాన్ని కానీ నేతి దీపాన్ని కానీ కుడి చేతితో భగవంతునికి చూపించాలి. స్వాధ్యాం త్రివంతి సంయుక్తం వహ్నినాద్యోదితం మాయా గృహణ మంగళం దీపం నిశాపుత్ర నమోస్తుతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను పిండి వంటలను పల్లెల్లో ఒక ఆకు వేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ కింది మంత్రంతో నీళ్లు చల్లాలి. ఓం భూర్భువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి. ఓం సత్యం త్వర్తేన పరిశించామి. ఓం ఋతంత్వ సత్వేన పరిశించామి. రాత్రి అయితే
సుగంధాన్ సుకృతాంచేవ మోదకాన్ ఘృత పాజితాన్ నైవేద్యం గృహింత్యం దేవచేన ముద్గే ప్రకల్పితాం భక్షం భోజ్యం చ లేహ్యం చ శోషం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మాయా దత్తం వినాయక శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. పుష్పంతో నీటిని 2 సార్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. ఓం అమృతమస్తు ఓం అమృతోపరస్తినస్తు 5 సార్లు ఎడమ చేతితో కుడి చేయిని పట్టుకొని కుడి చేతితో గణపతి వైపు నైవేద్యాన్ని చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ నమః స్వాహ, ఓం వ్యాసాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తర్వాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్లు వదలాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిసనమసి ఉత్తరోపాసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇక తాంబూలం 3 తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫల సుగంధ ద్రవ్యాలు, దక్షిణాలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి. పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుక్తం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకృష్య వినాయక. శ్రీ బుద్ధి సిద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణం పుష్పం సమర్పయామి. నీరాజనం హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి. ఘృతవర్తిస్తహస్య కర్పూర శకలైస్తద నీరాజనం మాయా దత్తం గృహణ వరదో భవ సామ్రాజంచ విరాజంచ అభిశ్రీః యచనోగోయో లక్ష్మీరాస్యస్య ముఖే తయాయ సగిం సృజామసి సంతత. శ్రీరస్తు సమస్త సన్మనింగాలింగాని భవంతు నిత్యస్థిరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి. మంత్రపుష్పం. ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దది కానీ చిన్నది కానీ చెప్పవలను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర విఘ్ననాశన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తదా మూషిక వాహన కుమార గురవే తవ్యమర్పయామి. సుమాంజలిం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం. పువ్వులు అక్షతలు తీసుకొని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేకాదు తన చుట్టూ దాన్ని తిరగకూడదు. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియస్ నమస్తే విఘ్నరాయాయ నమస్తే విఘ్ననాశనే యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రహి మాం కృపాయ దేవ శరణాగత వత్సల అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థన. పుష్పాక్షలతో ప్రార్థించి తర్వాత వాటిని గణపతి వద్ద ఉంచాలి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశనం ఉప్సితం మేవరం దేహి పరత్ర పరాంగితం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మాయా పుత్రోయమితి మమ త్వక్షమస్వ కర్ణనాయక. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. ఉరసా శిరసా దృశ్య మానసా వచసా తదా పదాభ్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రణమోష్టాంగ ఉచ్యతే. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శ్లోకం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపత్యం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన పూజా విధాన శ్రీ మహాగణాపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. నేను చేసిన పూజలో మంత్రలోపము క్రియాలోపము భక్తిలోపము ఉన్న అవన్నీ మన్నించి గణపతి దేవ పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ప్రార్థించినట్టు అనమాట. అపరాధ ప్రార్థన. 2 చేతులు జోడించి గణపతికి నమస్కరించి చెంపలు వేసుకోవాలి. అపరాధ సహస్రాన్ని క్రియాంతేహం అహర్నిశ పుత్రోయమతి మమ త్వక్షమస్వ గణనాయక. ఆవాహనం న జానామి విసర్జనం పూజయించవ న జానామి క్షమత్వం గణనాయక. శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఈ కింది మంత్రాలను చెప్తూ కొన్ని అక్షతలు
చేతిలో తీసుకొని నీటితో పళ్ళెంలో విడిచిపెట్టారు. అనేన మాయా కృతేన కల్పోక్త ప్రాకరేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్చక్తి ధ్యానవాహనాది షాడోపచార పూజానేన భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే సుప్రద సుప్రసన్న వరదో భవతు. వినండి. సూతుడు అను ఋషి అనేక పురాణ గాథలు బాగా తెలిసినవాడు. అతడు పూర్వం సౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతం గురించి చెప్పాడు. వినాయకుడు అనగా దుష్టులను విఘ్నములను అదుపులో పెట్టేవాడు అని అర్థం. ఇతడు విద్యాది దేవతములకు వ్రాయట అనే పద్ధతిని ఆరంభించిన దైవముగాను పూజించబడుచున్నాడు. విఘ్నేశ్వరుని పుట్టుక గురించి చూద్దాం. పార్వతీదేవి తలంటు స్నానం చేయదలిచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణం పోసింది. లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలాగా ఉంచింది. ఆమె కొరకు వచ్చిన శివుని ఆ బాలుడు ఆపాడు. శివుడు కోపించి శూలమున ఆ బాలుని శిరమును ఖండించి మందిరంలోకి ఎగిరింది. మందిరంలోనికి వచ్చిన శివుని చూసి పార్వతి జరిగింది గ్రహించి విచారించింది. శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించేవాడిన ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాణి మొండానికి అతికింపుడని తన పరివారంనకు ఆదేశించాడు. వారికి ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధంగా నిద్రిస్తూ కనిపించింది. వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునకు అతికించిరి. ఆ విధంగా అతడు గజానుడైనాడు. శివుడు అతడికి శివగణపుల పైనను సురగణముల పైనను ఆధిపత్యమును ఇచ్చాడు. అందువల్ల అతడు గణపతి అయ్యాడు. అటులనే విఘ్నములపై ఆధిపత్యమును కూడా శివుడే ఇచ్చాడు. అందువల్ల అతడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ ఆధిపత్యంలో వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి. అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి. అందుచే ఆ రోజు ముల్లోకంలోని వారు వినాయకుని పూజించి తమ తమ అభిష్టాలను పొందుతారు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్యాది నిత్యకృత్యములు గావించి తమ ఇంటి ఉత్తర భాగంలో పాలవెల్లి కట్టి దాని కింద బియ్యం పిండితో రంగువల్లలు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడోపచారాలతో పూజిస్తారు. వినాయకుని పుష్పములు, వ్రతములు, అక్షతలు, దూర్వాలు అంటే గరికలుచే పూజిస్తారు. చంద్రదోషం నివారణ చూద్దాం. భాద్రపద శుద్ధ చవితి రోజున 3 లోకాలచే పూజింపబడి మూషిక వాహనం ఎక్కుచున్న వినాయకుని చూచి చంద్రుడు పక్కున నవ్వాను. అందుకు వినాయకుడు కోపించి నీ ముఖం చూసిన వారు అపనిందల పాలవుతారు అని శపించాను. శాపగ్రస్తుడని చంద్రుడు తన ముఖం ఎవరికీ చూపించలేక సముద్రంలో దాగాను. చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్తుతించి శాంతింపజేసి శాపమును పరిహరించమని కోరిరి. అంతటి వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాప నిందలు తప్పక వచ్చును, మిగిలిన దినములందు ఈ ప్రమాదం ఉండదు అని కొంతమేరకు శాపమును సంహరించుకొను. దేవతలు మరలా ఆ రోజున ఎవరైనా పొరపాటున చంద్రుని చూచినా వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టవలను తెలపమని వేడుకున్నారు. అంతటా వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడే ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతం చెప్పుకొని శమంతకోపాఖ్యానము వినివారికి నీలాభ నిందలు రావు అని చెప్పాను. శమంతకోపాఖ్యానం అంటే వృష్టి వంశీయుడగు నిమ్నుడును వానికి ప్రసేనుడు సత్రాజిత్తు అని 2 కొడుకులు ఉండేవారు. సత్రాజిత్తు సూర్యుని మెప్పించి సూర్యుడు ధరించిన శమంతకపు అనే మణిని పొంది ద్వారకకు వచ్చాను. ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు 20 బారుల బంగారం ప్రసాదించు శక్తి కలది. ఆ కాలమున ద్వారకను ఉగ్రసేనుడు పరిపాలించేవాడు. శమంతకమణిని గూంచి విని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజైన ఉగ్రసేనునికి బహూకరింపమని చెప్పాడు. సత్రాజిత్తు అందుకు నిరాకరించాడు. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అశుచిగా ఉండి శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాలి కదా అని మహామహిమత్వమైన ఆ మణిని శుచికాని వారు ధరించినచో వారికి అపాయం కలుగుతుంది. ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవతుడు బల్లుకురాజు సింహంను చంపి మణిని తన గుహకు తీసుకొని వెళ్ళిపోయాడు. వేటకెగిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంచే శ్రీకృష్ణుడే అతన్ని చంపి ఉండవలనని సత్రాజిత్తు ప్రచారం చేశాడు. ఆ అపవాదు వలన ఖిన్నుడై శ్రీకృష్ణుడు తన పరివారంతో బయలుదేరి ప్రసేనుని జాడలు, అతనిని చంపిన సింహపు జాడలు, జాంబవంతుని జాడలు అనుసరించి జాంబవంతుని గుహను చేరి మణిని తీయనంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో యుద్ధంకు తలపడెను. యుద్ధం భయంకరంగా 28 రోజులు సాగింది.
మహాపరాక్రమవంతుడైన జాంబవతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి శమంతకమణిని తన కుమార్తెయగు జాంబవతిని శ్రీకృష్ణుడికి సమర్పించెను. కృష్ణుడు ద్వారకా చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగిందంతా వివరించాడు. సత్రాజిత్తు తన ప్రచారం చేసిన అపవాదునకు సిగ్గుపడి తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణుడికి సమర్పించెను. ఈ విధంగా నీలాప నిందల వలన బాధపడుతున్న కృష్ణునితో నారదుడు, నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూచితివి, అందుకే నువ్వు నీలాప నిందల పాలవుతున్నావు. వినాయకుని పూజిస్తే అపనిందలు తొలగిపోతాయి అని చెప్పెను. శ్రీకృష్ణుడు అట్లే చేసి నీలాప నిందలను తొలగించుకున్నాడు. వినాయక వ్రత మహిమ. ఈ వ్రతం చేసినచో విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహం కోరువారు వివాహమును, మోక్షం కోరువారు మోక్షమును పొందుతారు. అన్ని కులముల వారు, స్త్రీ పురుషులు ఎల్లవారు ఈ వ్రతమును చేయవచ్చు. ఈ వ్రతము చేసి పూర్వం ధర్మరాజాదులు రాజ్యమును, దమయంతి నలుని పొందిరి. వృతాసురుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనం చేయనప్పుడు దేవాసులను, కుష్ఠవ్యాధి నివారణకి సాంబడును ఈ వ్రతం చేసి తమ యత్నంలో అఖండ విజయం పొందిరి. అలానే ఏదని భూత్కార్యం తలపెట్టిన వారు వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించి కర్మోనికులైనచో తప్పక విజయం సాగిస్తారు. వినాయక చవితి రోజున చంద్రదర్శన దోషణం పోవడానికి ఈ క్రింది శ్లోకం జపించాలి. ధర్మసింధువున ఆదేశం కలదు. సింహ ప్రసేన మవదిత్ సింహో జాంబవంత హతః సుకుమారక మరోది తవహేష సమంతక. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథా సమాప్తం. మంగళమత మహత్. శ్రీ మహాగణపతిం యథాస్థానం ఉద్వాసయామి. క్రితం సంవత్సరం పూజించిన వినాయకుడిని పసుపు వినాయకుని కదిలించి తీసివేయాలి. ఈ సంవత్సరం పూజించిన మట్టి వినాయకుని సంవత్సరం అంతా పూజించాలి. సర్వే జనా సుఖినో భవంతు. కథ సమాప్తం. పునఃపూజ. ఛత్రమాచ్ఛదామి, చామరేణ విషయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్యోపచార పూజాన్ సమర్పయామి. స్వామిపై అక్షంతలు వేయాలి. ఇంకా విఘ్నేశ్వరుడికి మంగళహారతులు ఇవ్వండి. వాయనాలు ఇచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాయనాలు కూడా ఇచ్చుకోండి. వాయనం ఇచ్చేటప్పుడు 3 సార్లు ఈ మంత్రం చెప్పాలి. దేవస్యత్యా సవితు ప్రసవేస్వితో నోర్బాహుభ్యాం పూషో హస్తమాభ్య దదా. ఈ మంత్రం వాయనం పుచ్చుకున్న వారు చెప్పవాలి. ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్య దిశగా 3 సార్లు కలపాలి. యజ్ఞాన యజ్ఞమంజంత దేవా తాని ధర్మాన్ని ప్రదామన్యసాన్ తేహనాకం మహిమాన్యంచ చతే యత్ర పూర్వే సద్యా సంతి దేవా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామిని యథాస్థానం ఉద్వాసయామి. పూజా విధానం సంపూర్ణం. వ్రతకల్ప పూజా విధానం కూడా సమర్పయామి. అయిపోయింది. ఇంకా ఏమైనా వినాయకుడు ఏమైనా ఉంటే అవన్నీ ఏమైనా ఉంటే చదువుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నమస్కారం.